శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 57వ అధ్యాయం జ్యోతిశ్చక్ర గ్రహ సంచార వృత్తాంతం. చంద్రుని పుత్రుడగు బుధుని రథమును 8 అశ్వములు లాగుచుండును. అవి కపిలవర్ణం నందుండి బహుసుందరంగా ఉంటాయి. ఆ రథం అగ్ని జలముల తేజోయుక్తంగా ఉంటుంది. దైత్యుల గురువగు శుక్రాచార్య రథానికి బలిష్టముకు వివిధ వర్ణాలు కలిగిన 10 గుర్రాలు కట్టబడి ఉండును. ఇది స్వభావమందు పృథ్వీమయంగా ఉంటుంది. అంగారకుని రథం సువర్ణం చేత చేయబడింది. బహుసుందరముగా ఆ రథానికి 8 గుర్రాలు పూడ్చబడతాయి. బృహస్పతి రథం కూడా సువర్ణ నిర్మితమే. దానికి కూడా 8 అశ్వాలే పూంచబడి ఉండను. శనీశ్వరుని రథం ఇనుముచే తయారు చేయబడి నల్లని 8 అశ్వాలు లాగుచుండును. సూర్యునికి శత్రువగు రాహువు కేతువుల రథములకు ప్రత్యేకంగా 8 గుర్రములే కట్టబడి ఉండును. ఈ గ్రహములన్నీ వాయురూపాన ఉండు ధ్రువుని కిరణాల చేత బంధించబడి ఉండును. ధ్రువునిచే బంధించబడిన ఈ గ్రహాలన్నీ పరిభ్రమిస్తూ యథాప్రకారంగా చలించుచుండును. ఎన్ని తారాగణములు కలవో అన్నీ వాతరశ్ములుండును. అవి తాము తిరుగుతూ ధ్రువుని కూడా తిరుగునట్లు చేయును. వాతచక్రంచే ప్రేరేపించబడు తారాగణం గ్రహగణములు అంగారక చక్రంతో సమానంగా పరిభ్రమిస్తాయి. ఇవి అన్నీ వాయువు చేత చలింపచేయబడినవి కావున వాటిని ప్రావాహం అంటారు. గ్రహాలు తారాగణాలతో పాటే నక్షత్రాలు సూర్యుడు అన్నీ ఆకాశమందు చక్రాకారంలో ఊర్ధ్వదిశగాను పార్శ్వదిశలోనూ చలిస్తూ కనిపిస్తాయి. ధ్రువునిచే నియంత్రించబడినవి అన్నీ ధ్రువునికి ప్రదక్షిణం చేయుచుండును. గ్రహాలు సూర్యచంద్రులు గగనమందు ధ్రువదేవుని చూచుటకు చలిస్తూ కణములతో సమానంగా పనిచేయును. సూర్యగోళ వ్యాసం 9000 యోజనాలు. ఆ వ్యాసానికి 3 రెట్లుగా దాని మండలం విస్తరించి ఉంటుంది. సూర్యమండల విస్తారానికి చంద్రమండల విస్తరణం రెట్టింపు. ఈ రెంటికి సమాన దూరంలో రాహువు కిందుగా చలించును. రాహువుకు పైన సంపూర్ణంగా అంధకారం వ్యాపించి ఉంటుంది. రాహువు ఉన్నత స్థానంలో 3వదిగా ఉన్నది. అందుకు కారణం అది పృథ్వీ యొక్క ఛాయామండలాన్ని ఆక్రమించి ఉంది. చంద్రుని 16వ భాగాన శుక్రుని విస్తరణం మండలం దూరయోజనమందు కలదు. బృహస్పతి శుక్రుని ఆకారమందు 4/3 వంతులుండును. బృహస్పతికి 4/3 వంతులు రాహువు శని యొక్క విస్తరణ ఉంటుంది. మండలము విస్తరణము నిడివియంత బుధుడు 4/3 వంతులుండును. తత్వాన్ని తెలుసుకొనగోరువారు విస్తరణం మండలంలో ఎందు చంద్రునితో కూడిన తారాగణాలను గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అవి వృక్షము అను పేరు చేత వ్యవహరించబడుతున్నాయి. చిన్న చిన్న తారలు లేదా నక్షత్రాలు మండలము ఇతర తారాగణాలతో పోల్చగా 3, 4, 5 యోజనాలుగా ఉంటాయి. వీటి అన్నింటికీ పైన కేవలం 200 యోజనాలు మాత్రమే విస్తరణం గల చిన్న నక్షత్రములుంటాయి. వాటికంటే చిన్న నక్షత్రాలుండవు. వాటికి పైన అధిక దూరం ప్రయాణించు శని, బృహస్పతి, అంగారక గ్రహాలుంటాయి. అవి మందంగా చలించినవి అని చెప్పబడను. వాని కింద సూర్య, చంద్ర, బుధ, శుక్రులను 4 పెద్ద గ్రహాలుంటాయి. అవి వేగంగా చలిస్తాయి. అక్కడ ఎన్ని కక్షలు కలవో అన్ని కోట్ల తారాగణములుండును. అవి కూడా ధ్రువుని నియంత్రణ కారణం చేత నక్షత్ర మార్గంలో స్థితంలై ఉంటాయి. 7 గుర్రాల రథాలు గల గ్రహములు సూర్యుని నుంచి ఉచ్చ నీచ పదములయందు పలుమార్లు మారుచుండును. సూర్యుడు ఉత్తరాయణం నందుండి చంద్రుడు పూర్ణమండలం నందున్నప్పుడు త్వరగా చలిస్తున్నట్టు కనిపించును. ఉచ్చపదమునందు ఉన్న కారణాన వేగంగా చలించుచుండుటకు కారణం ఆయన స్థానం పై భాగాన ఉండుట చేతనే కాని కిరణాలు స్పష్టంగా ఉండవు. సూర్యుడు దక్షిణాయనమందున్నప్పుడు కింది పదమందు సూర్యుడుంటాడు. పృథ్వీరేఖ ద్వారా ఉన్న సూర్యుడు దానికి కింది యందు ఉండును. పౌర్ణమి నూతనంగా చంద్రుడు కనిపించే దినములయందు సామాన్య సమయమందు కూడా చంద్రుడు కనిపించును. అందుకు కారణం చంద్రుడు త్వరగా అస్తమించుటయే. అందుకే నవచంద్రుని తిథి ఉత్తర మార్గమందు జరుగును. ఇది దక్షిణ మార్గాన కనిపించదు. అందుకు కారణం సంచారం జరుగుతూ ఉండి సూర్యుని ఛాయ చేత ఆక్రమించబడి ఉండుటయే. సూర్యచంద్రుల ఇరువురి ఉదయాస్తమానాలు ఒకే కాలాన జరుగును. ఉత్తరాయణమందు అమావాస్య, పూర్ణిమ తిథులయందు సూర్యచంద్రులిద్దరూ ఎట్టి భేదము లేక ఉదయ అస్తమాయములో జరుపుచుందురు. అప్పుడు వారు జ్యోతిశ్చక్రాన్ని అనుసరిస్తారు. దక్షిణాయన కాలం వచ్చినప్పుడు వారు అన్యగ్రహాలకు కిందగా చలిస్తారు. తమ మండలాన్ని అధిక విస్తీర్ణం కలదానిగా చేసుకుని చంద్రుడు సూర్యునికి పైభాగాన చలించును. సంపూర్ణ నక్షత్ర మండలం చంద్రునికి పైగా పరిభ్రమించుచుండును.
నక్షత్రానికి పైన బుధగ్రహం, బుధునికి పైన శుక్రుని గ్రహం, శుక్రునికి పైన అంగారక గ్రహం, అంగారకుని పైన బృహస్పతి పరిభ్రమిస్తారు. బృహస్పతికి పైన శని, శనికి పైన సప్తర్షి మండలం, ఆ సప్తర్షి మండలానికి పైన ధ్రువ మండలం ఉంటుంది. వీటన్నింటికీ పైన విష్ణులోకం ఉంటుంది. ఆ విష్ణులోకాన్ని గురించి తెలిసిన మనుజుడు సర్వ పాపాల నుంచి విముక్తుడగును. 2000 యోజనాల దూరాన నక్షత్రగణం, తారాగణం, గ్రహగణాలకు పైన దివ్య తేజోయుక్తులకు సూర్యచంద్రుల క్రమ పద్ధతి అనుసరించి పగలు రాత్రుల యందు పరిభ్రమిస్తారు. వారు ప్రతిదినం నక్షత్ర గణ సంపర్కమందు వస్తారు. అందుకే వారు ఒకప్పుడు కిందగా, ఒకప్పుడు పైన, అప్పుడప్పుడు సమాన రేఖపైన ఉంటారు. సమాగమము, భేదము అని 2 స్థితుల యందు వారు ఒకసారియే ప్రజలను చూస్తారు. 6 ఋతువులు ఏర్పడుచుండును, కానీ విశేషించి అవి 5 విధములుగానే ఏర్పడును. అవి తమతో తాము కలిసి ఉన్నను, కలయిక లేక ఒకటి రెండవ దాని యందు చొచ్చుకొని ఉండును అని విద్వాంసులచే వివరించబడింది. శ్రేష్ఠులకు మునులారా, ఈ విధంగా సూర్యాది ప్రముఖ గ్రహ గతులను నేను విన్నట్టు చూసినట్టు వర్ణించి తెలిపితిని. సహస్ర కిరణులకు సూర్యుడు గ్రహములకు అధిపతి. పద్మయోనియగు బ్రహ్మ సూర్యుని రుద్రుని అభిషేకించు గుహ్ని వలె ఈ పదవియందు నియమించను. అందుకే సజ్జనుల చేత సూర్యాది గ్రహములు పీడ తొలగుటకై వివిధ శాస్త్రములలో చెప్పబడ్డ విధానాలు అనుసరించి అగ్ని ద్వారా ఆయా గ్రహాలను పూజించాలి. జ్యోతిశ్చక్ర గ్రహ సంచార వృత్తాంతం అను 57వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.